విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను ట్రాప్ చేసి సైబర్ నేరాలకు పాల్పడేలా చిత్రహింసలకు గురిచేస్తున్న ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సిఐడిఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాలకు తీసుకెళ్లి పాస్పోర్ట్లు లాక్కుని నిర్బంధిస్తున్నారని బాధితులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో 22 మందిని రెస్క్యూ చేయగా తిరిగి వచ్చిన 1786 మందిలో 122 మంది ఏపీ వారున్నారని అన్నారు. ఫ్లైట్ టికెట్లు, వసతి ఉచితమనే ప్రకటనలు నమ్మొద్దని, ఏజెంట్లపై కేసులు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు ఎస్పీ. కొత్త హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన విషయం గురించి కొన్ని వివరాలు చెప్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఒక సైబర్ స్లేవరీ హ్యూమన్ ట్రాఫికింగ్ మొదలైంది. ఇది చాలా టైం నుంచి జరుగుతుంది, కానీ ఎంత పెద్దగా అవేర్నెస్ ఏం లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి, ఫేక్ కంట్రీస్లో పోయి, వేరే కంట్రీస్లో పోయి చాలా సైబర్ క్రైమ్ బలవంతంగా చేస్తున్నాడు. సో దాని గురించి మీకు అన్నీ ఈరోజు చెప్తున్నాము అని అనుకున్నాము. సో సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మన కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆంధ్ర కాకుండా, ఇండియా కాకుండా అన్ని నేషన్స్ నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, బ్యాంకాక్, మయన్మార్, కంబోడియా, వియత్నాం, అక్కడ ఒక జాబ్ కోసం పోయినప్పుడు అక్కడ సైబర్ స్లేవరీకి ట్రాప్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జాబ్ కోసం వెతికినప్పుడు కొంతమంది లోకల్ ఏజెంట్స్ ఉన్నారు, కొంతమంది టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఓపెన్ చేసి ఆ ట్రాప్లో పడిపోతున్నాడు. ముఖ్యంగా అంటే కొంత ఏజెంట్స్ ఉన్నారు, కొంత బయట నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ చాట్ కానీ, టెలిగ్రామ్ చాట్ కానీ వీళ్ళకి ఒక జాబ్ ఆఫర్ ఇస్తారు. నార్మల్ జాబ్స్, ఒక డేటా ఆపరేటర్ కానీ, ఒక కమ్యూనికేషన్, ఒక కాల్ సెంటర్ కానీ, అండ్ వీళ్ళే మన వాళ్ళు కూడా ఫారెన్లో పోతాము, ఒక జాబ్ వస్తుంది ఆకర్షణతో పోతారు. ఫ్లైట్స్ టికెట్స్ కూడా వాడే పంపిస్తున్నాడు. సో ఇన్ని ఖర్చు పెట్టి మన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఇండియా నుంచి మనం బయట జాబ్కి పోతున్నాము అంతా ఇంటి పక్కన చెప్పి అక్కడ పోతాడు. అక్కడ పోయినప్పుడు ఇంకా ఒక హ్యాండ్లర్ వస్తారు అక్కడ ఎయిర్పోర్ట్లో, మీకు జాబ్కి అవసరం తీసుకుపోతాము. ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఒక 12-15 అవర్స్, మన ఇప్పుడు తెలిసిన వరకు 12-15 అవర్స్ ట్రావెల్ చేసి వేరే వేరే రూమ్స్లో స్టే చేసుకొని ఒక ఫారెస్ట్ ఏరియా టైప్ క్రాస్ చేసిన తర్వాత కొన్ని సెక్యులేటెడ్ ప్లేసెస్లో తీసుకుపోతాడు, వేర్ అదర్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ అవేర్. సో ఒక మయన్మార్లో కేకే పార్క్ ఉంది మాయావాడిలో, అది కొంచెం ఫారెస్ట్ ఏరియాలో, అక్కడ కూడా గవర్నమెంట్కి ఎంత కంట్రోల్ లేవు అక్కడ. సో ఇట్లాంటి ప్లేసెస్కి వాళ్ళు యూజ్ చేసుకొని చాలా పెద్ద నెట్వర్క్ చెప్తారు. డేటా ఎంట్రీ అని అలా ఏజెంట్స్ వాళ్ళు ఫేక్ జాబ్ వేసి 2 months వేసి పంపుతారు. అక్కడికి వెళ్ళినాక చైనీస్ పాస్పోర్ట్స్ అని మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఇంకా స్కామ్లోకి దింపేస్తారు. ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, యూఎస్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. లవ్ స్కామ్ అని చెప్పి ట్రాప్ చేసి ట్రేడింగ్లోకి దించుతారు అందరిని. బిగ్ అమౌంట్ వచ్చేదాకా మమ్మల్ని ఫిజికల్గా పనిష్మెంట్స్ ఇస్తారు. లేదు, మామూలుగా అయితే 1000 USD, అది ఆయన వచ్చి 80,000 to 85,000 అని చెప్పారు సార్. ఏజెంట్ ద్వారా సార్. నేను July 31st డిపాజిట్ అయ్యాను సార్. 2 months వీసా ఇచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళు స్కామ్లో తీసేసుకున్నారు. పాస్పోర్ట్స్ ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు. మేమేమన్నా రివర్స్ అయితే వాళ్ళు కలిసి తీసుకొని ఆర్మీస్ వస్తారు, సపరేట్ ఆర్మీ, చైనీస్ వాళ్ళు పెట్టుకుంటారు. చైనీస్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. మెయిన్ టార్గెట్ ఇండియన్ ఎన్ఆర్ఐస్ సార్. అటు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను ట్రాప్ చేసి సైబర్ నేరాలకు పాల్పడేలా చిత్రహింసలకు గురిచేస్తున్న ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సిఐడిఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శుభ అందిస్తారు.
ఉపాధి అవకాశాల కోసం కూడా ఐటీ కంపెనీలో ఉద్యోగాలని చెప్పి విదేశాలకి తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఏపీ పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిలో కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అక్కడ? ఏం లేదు సార్, ఇక్కడ జాబ్ అని చెప్పి మనకు ఆఫర్ చేశారు సార్. ఆఫర్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అంత స్కామ్ అని తెలిసింది. సో బయటికి రావడానికి అవకాశం లేదు సార్. నాది గవర్నమెంట్ రిస్క్ చేసింది కాబట్టి ఇండియన్ ఎంబసీ ద్వారా ఇండియా రావాల్సి వచ్చింది. అసలు మీరు ఎట్లా వెళ్ళారు, ఎవరి ద్వారా వెళ్ళారు? ఆన్లైన్ సార్, ఆన్లైన్ టెలిగ్రామ్లో నోటిఫికేషన్ చూసాను సార్. చూసి ఇట్లా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పగానే దాన్ని చూసి దాంట్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి ద్వారా వెళ్ళాను సార్. అంతే తప్ప నాకైతే ఏజెంట్ లేడు సార్. బేసికల్గా ఇదంతా ఒక స్ప్రింగ్ ఆపరేషన్ లాగా ఏజెంట్లు ఇండియాలో ఉండి ఏజెంట్ల ద్వారా వెళ్తారు సార్. నేనైతే ఆన్లైన్లో చూసి అడ్వైజ్మెంట్ చేసి వెళ్ళాను సార్. ఇంకా అనేక మందికి సంబంధించి కూడా కార్యకలాపాలు కొనసాగించినట్లు కనిపిస్తూ ఉంది. సో అసలు అంటే ఏ రకంగా ట్రేస్ చేశారో దానికి సంబంధించిన సార్ ఎట్లా దీన్ని ఐడెంటిఫికేషన్ చేశారు, ఏం జరిగిందండి? ఎస్, ఇలాంటి డిజిటల్ అరెస్టులు కానీ సైబర్ క్రైమ్స్ అన్నీ అవుతున్న క్రమంలో వీళ్ళు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారని తెలుసుకొని వీ హ్యావ్ సార్టెడ్ సంథింగ్ అండ్ విత్ ఆల్ ఓవర్ కంట్రీస్లో పరంగా కొన్ని ఇంట్రాగేషన్స్ జరిగి వాళ్ళు అక్కడ ఉన్నారు, మన వాళ్ళు కొందరు వెళ్ళారు, జాబ్ ఆఫర్స్ అని తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న తర్వాత అక్కడ ఎంబసీస్తో మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి ఎలాగైనా తేవాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఆల్ ఎఫర్ట్స్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ అదర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా కలిసి అలాంగ్ విత్ పోలీస్ అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడి అక్కడ వీ కుడ్ ట్రేస్ దిస్ ఏరియాస్ అండ్ అక్కడ వాళ్ళ గవర్నమెంట్లో రైడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ గవర్నమెంట్తో రైడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళని తేవడం జరిగింది. మీరు చెప్పండి అసలు అక్కడ ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు? ఇక్కడ ఇండియన్స్ అయితే చాలామంది వెళ్ళారు సార్. మన ఏపీ నుండి అయితే నాకు అక్కడ నేనున్న పార్కులో నేనున్న కంపెనీలో ఒక్కడనే ఉన్నాను సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు పాస్పోర్టు అండ్ మొబైల్స్ లాగేసుకొని ఫోర్స్ఫుల్గా ఆర్మీతో బెదిరించి మనని తీసుకొచ్చి స్కామ్లోనే వర్క్ చేయమంటారు సార్. మాకంటూ ఆ డబ్బులు ఎలా తీసుకుంటారు ఏందని తెలీదు, కానీ ఇండియన్ ఎన్ఆర్ఐస్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసి లవ్ ట్రాప్లోకి తీసుకొని లవ్ చేసిన తర్వాత మాకు మేము ట్రేడింగ్ చేస్తున్నాం, ఇంత అమౌంట్ ఎంత ప్రాఫిట్ వస్తుందని ఆశ చూపించి చిన్న అమౌంట్తో స్టార్ట్ చేపిస్తారు, బిగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుండి స్కామ్ చేసేస్తారు సార్. అంటే మీలాంటి వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ రకమైన టార్గెట్లు ఇస్తారు మీకు అక్కడ? మాకైతే ఏ రకమైన టార్గెట్లు వాళ్ళే ఫేక్ అకౌంట్స్ ఇస్తారు సార్. ఫేక్ అకౌంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా రిప్లై ఇస్తే వాళ్ళని తీసుకొని టార్గెట్ వాట్సాప్లో ట్రాప్ చేసుకొని మెల్లగా మాట్లాడుతూ వాయిస్ కాలర్లను యూజ్ చేసి అమ్మాయి వాయిస్ అమ్మాయి మోడల్స్ యూజ్ చేసి మాట్లాడతారు. త్రూ ది అమ్మాయి బేస్డ్ సార్. మాదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి ఇంకా స్కామింగ్స్, కానీ మాదైతే లవ్ ట్రాప్ సార్. అంటే మీరు అక్కడికి ఎలా వెళ్ళారు? నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను సార్. జాబ్ ఉంటుంది, డేటా ఎంట్రీ అని చెప్పారు, మంచిగా వర్క్ చేసుకోవచ్చు, మంత్లీ 1 lakh మీకు శాలరీ వస్తుంది, ఇంత అమౌంట్ పే చేయండి అంటారు. పే చేసిన తర్వాత 2 months వీసా ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని స్కామ్లోకి దారిలో ఇస్తారు సార్. అంటే మరి అక్కడ మీరు వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చే మార్గం కానీ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉంటుందా? తల్లిదండ్రులను మాట్లాడిస్తారు కదా సార్, కానీ పక్కన వాళ్ళే ఉంటారు. అలాంటి గురించి ఏదైనా చెప్తే షూట్ చేస్తామని గన్స్ పట్టుకొని ఉంటారు సార్. కానీ మాకు ఎలాంటి ఛాన్స్ లేదు సార్ వెనకాల వెళ్ళడానికి. అది ఒక బోర్డర్ లాంటిది, ఒక పార్క్స్ లాగా వేసేసి బోర్డర్ పెట్టి ఆర్మీస్, మోర్ దెన్ ఆర్మీస్ ఉంటారు, గన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నుండి డబ్బులు కొట్టించి మంచిగా స్కామ్ చేసి మంచిగా మేమే ఇంటికాడ దించుతూ ఉంటారు, కానీ దించరు సార్. ఎంత అమౌంట్ పే చేయండి, అంత అమౌంట్ పే చేయండి, 10 to 20 lakhs అంటారు, కానీ అంత పే చేసినా కానీ వాళ్ళు పంపరు సార్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అమాయకులైన కొంతమందిని యువకులని టార్గెట్ చేసుకొని చాలామంది సంబంధించి కూడా ఏజెన్సీల ద్వారా కావచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా కావచ్చు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నెలకి విదేశాల్లో 1-2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మీరు రండి అని చెప్పి తీసుకెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరితో సైబర్ క్రైమ్లు చేయించి వీరి దగ్గర పాస్పోర్ట్లు వీసాలు తీయించుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలంటే ఇన్ని డబ్బులు కట్టాలి, అన్ని డబ్బులు కట్టాలని చెప్తారు. లేకపోతే ఒక ఆర్మీని పెట్టుకొని తుపాకులు పెట్టుకొని బెదిరిస్తున్నారని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెప్తా ఉన్నారు. ఓటర్ స్టూడియో.